హాయ్ గైస్, టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి టూ ఫంక్షన్ కాంపౌండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్ ఫంక్షన్ కాంపౌండ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆరో ఫంక్షన్ కాంపౌండ్. రెగ్యులర్ ఫంక్షన్ కాంపౌండ్ అంటే మనం నార్మల్ యూజ్ చేస్తుంటాం. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫంక్షన్ కాంపౌండ్ లో H1 ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తాం. ఫంక్షన్ కాంపౌండ్ వచ్చేసి వెల్కమ్ అనుకో, అండ్ నెక్స్ట్ ఫంక్షన్ యాప్ లో మనము ఆ ఒక వెల్కమ్ కాంపౌండ్ ని రిటర్న్ చేస్తాం అనమాట. అండ్ ఫంక్షన్ యాప్ అనేది ఒక రూట్ కాంపౌండ్ అనమాట, మెయిన్ కాంపౌండ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి కంపౌండ్ అనేది, దీంట్లో మన కంపౌండ్ అనేది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లో ఉండాలి. ఒకవేళ నువ్వు స్మాల్ లెటర్ ఇస్తే అది అనేది HTML ఎలిమెంట్స్ అయిపోతాయి. కాబట్టి అది రియాక్ట్ అర్థం కాదనమాట. కాబట్టి ఈ రెగ్యులర్ ఫంక్షన్ కాంపౌండ్ లో మీరు ఏదైనా కాంపౌండ్ క్రియేట్ చేసినప్పుడు ఆ కాంపౌండ్ అనేది మీరు ఏ నేమ్ ఇచ్చినా కూడా ఆ నేమ్ అనేది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆరో ఫంక్షన్ కాంపౌండ్. ఆరో ఫంక్షన్ కాంపౌండ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది డెవలపర్స్ ఇది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక సాఫ్ట్వేర్ గా నేను కూడా ఇదే యూజ్ చేస్తాను ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే. అండ్ ఇది చాలా క్లీన్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో మనకు జస్ట్ ఏం లేదు, జస్ట్ రెగ్యులర్ లో ఉన్నట్టే ఇందులో సేమ్ ఉంటుంది. బట్ దీంట్లో మనకు ఆరో యూజ్ చేస్తాం, ఆరో ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో మనకు సేమ్ మనకు రెగ్యులర్ లో ఎలా చూస్తాం ఎగ్జాంపుల్, దీంట్లో కూడా సేమ్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఈజ్ ఆరో అనమాట. అండ్ ఈ రోజు వీడియో ఇంతే గైస్. అండ్ రేపు వచ్చేసి రియాక్ట్ లో ఇంకో మంచి టాపిక్స్ చెప్తా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా, సోది లేకుండా చాలా క్లియర్ అయ్యి చెప్తా. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అండ్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ.